ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంచిర్యాలలో జరిగిన సీఎం సభలో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి గంతి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థికి గ్రాడ్యుయేటెడ్లు ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. 54,000 ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే సంవత్సరంలో ఇవ్వడం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి, కమిట్మెంట్కు నిదర్శనం. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వేలాది ఉద్యోగాల్ని మనకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల యొక్క గోడును వినేటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లనే ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్ని 15వ తారీఖు, 20వ తారీఖు లెక్కలేని ధనంతో వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ప్రతి నెల 1వ తారీఖు నాడే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు పడుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం యొక్క